కారు పార్టీ చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లు. కారు పార్టీ చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే కేసీఆర్, హరీష్ లు కాళేశ్వరం స్కామ్ లో ఇరుక్కోగా తాజాగా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. 2023లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ పాత్రను ఏసీబీ నిగ్గుతేల్చింది. ఈ స్కామ్ లో 44 కోట్లు స్పాన్సర్షిప్ సంస్థల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మళ్లీ బీఆర్ఎస్ కే వచ్చి చేరినట్లు ఆధారాలు సేకరించింది ఏసీబీ. విచారణను పూర్తి చేసి ఆ నివేదికను గవర్నర్ కి సమర్పించింది. ఇక కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ స్పీకర్ కు లేఖ రాసింది కూడా. అనుమతులు రాగానే ఈ స్కామ్ లో భాగస్వాములైన వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో మరో గుబులు మొదలైంది. ఈ కేసును లొట్టపీసు కేసుగా కేటీఆర్ పైకి చెబుతున్నా అటు ఫామ్ హౌస్ లోను ఇటు కేటీఆర్ క్యాంపులోనూ అలజడి మొదలైంది. అందుకే ముందు జాగ్రత్తగా కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ బుధవారం నాడు హరీష్ రావుతో భేటీ అయ్యారు. పార్టీ పరమైన న్యాయపరమైన అంశాలపై చర్చించారు. పరిస్థితి అటో ఇటో అయితే హరీష్ రావు పార్టీని చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ నాయకులే చెబుతున్న నేపథ్యంలో వీరికి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం మీద ఈ కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.